గురైన ప్రాంతాలలో కాకినాడ జిల్లా పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి పర్యటించారు. వరద ముంపుకు గురైన బాధితులను పరామర్శించారు. పెద్దాపురం మండలం మార్లవం గ్రామంలో ఆటో ఎక్కి ముంపు ప్రాంతాలకు వెళ్లారు. బాధితులను ఆదుకుంటున్నారని భరోసానిచ్చారు. గత 10 రోజులుగా మరి విజయవాడలో వర్షాలపట్నం కొడమేరు వల్ల మొత్తం విజయవాడ పట్టణంలో 34 వార్డులు మునిగిపోవడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మరి సాక్షికంగా ఎప్పటికప్పుడు మరి పరిశీలించి ఆయన కలెక్టరేట్లో మకం పెట్టి అధికార యంత్రాంగానికి ఏర్పాటు చేసి చాలా నార్మల్ తీసుకురావడం జరిగింది. ఇంకా కొంత ఉంది, అది కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కాక ఇవాళ ఉత్తరాంధ్ర అంతా కూడా మన అతాకుతలం అయింది. ఏలేరు పొంగడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఈ తూర్పు కాకినాడ జిల్లాలో మరి పెద్దాపురం నియోజకవర్గం కానీ పిఠాపురం నియోజకవర్గం కానీ పత్తిపూడి నియోజకవర్గం కానీ సూర్యగాని ఈ నియోజకవర్గాలన్నీ కూడా కాకినాడ పార్లమెంట్కి సంబంధించి వేళన్నీ కూడా ఏలేరు వల్ల నష్టపోయాం. వేళ ఏలేరుకి సంబంధించి ఇవాళ గడ్డు పట్టడం, అలాగే ఇవాళ చీరన్నీ కూడా మునిగిపోవడం, వేళ పంట నష్టం కూడా చాలా జరిగింది. అలాగే రోడ్లన్నీ కూడా పాడైపోయింది. మరి గొడ్లయి తెగిపోయి పరిస్థితి వచ్చింది. దానంతా కూడా రైతులు కానీ ఇవాళ అధికారులు కానీ కష్టపడి పనిచేసి వీళ్ళు కాపాడుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మరి రోజు కూడా పెరుగుతుంది. ఇంకా పెరిగిందంటే ఇంకా గట్టు కూడా కుట్టుపోయి పడుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు మరి కలెక్టర్ గారు సమీక్షించడం, మేము కూడా పరిస్థితి అంతా కూడా సమీక్షించి తెలుగుదేశం జనసేన బీజేపీ 3 చాలా ఈ రాష్ట్రంలో మరి అక్కడ ఎలా పనిచేస్తారో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న కేంద్రం కూడా మరి సాయం చేసింది. ఇంకా సాయం చేయవలసిన అవసరం ఉంది. మొన్నైతే మరి విజయవాడ సంబంధించి జరిగింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ ఇప్పుడు మరి ఈ కాకినాడ పార్లమెంట్లో ఏలేరు పొంగడం ఉన్న దాని కూడా